ఏ ఊరటంచు నన్నెరుకతో నడిగేరు నా ఊరు చెప్పితే నగుదురేమో ఎచ్చోట నుండి నీ వచ్చి ఉన్నవటన్న పచ్చి మాంసము తోలు పాడు బొంద కులము చెప్పమటన్న నిలవిలేదిక నాకు ఏ కులంబన రాదు ఏమి చేతు తల్లిదండ్రి ఇల్లాలు తనయులెవ్వరటన్న కలగన్న విధము ఎట్లనగరాదు అంత కలగన్న విధమున్నదంత సున్న ఈ సున్న తెలిసిన వారు సుజ్ఞానులన్న గురుని కనుగొన్న గుర్తూరు పురమునున్న ధరను నారాయణ స్వామి దాసుడన్నా. ఇది ఒక పద్యం. ఏ ఊరటంచు నన్ను ఎరుకతూ అడిగి ఏముంటే అడిగిండు, ఎరుకుంటే అడిగిండు. ఎరుకంటే ఏంది? శరీరం. ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఏ వస్తువునైతే దృష్టం చూస్తున్నావో అదంతా ఎరుక. ఆ ఎరుక ఉంటేనే నామం ఉంటేనే రూపం ఉంటుంది, రూపం ఉంటేనే నామం ఉంటుంది. ఎరుకతో నడిగేరు. ఏ ఊరటంచు నన్ను ఎరుకతో నడిగేరు నా ఊరు చెప్పితే నవ్వుదురేమో. మరి నీ ఊరేది? ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి వచ్చినాం. మా ఇది వేల్పూర్ అంట, మీది ఆరమూరు అంటావు, మీది కొనకల్ అంటావు, మా దొనకంట అంటావు, ఏదో చెప్తావు. కానీ ఇవన్నీ ఊళ్ళు కావు. మన నిర్మాణం ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే బ్రహ్మాపురి నుంచి వచ్చినాం కాబట్టి మనది బ్రహ్మపురి అని చెప్తాం. బ్రహ్మపురి అంటే నవ్వుతారా అన్నగా? అరే పిసలేసిందే పొనకల్ నుండి బ్రహ్మపురి అంటే చెప్తాడు అన్న కదా. కాకపోతే మనం ఇవి నిర్ణయించుకున్నటువంటి మన నిర్మాణం కోసం కట్టుకున్నటువంటి ఊర్ల పేర్లు కదా. ఎరుకతో అడిగారు నా ఊరు చెప్పితే నవ్వుతురే. మరి ఎచ్చోట నుండి నీ వచ్చి ఉన్నవట అన్న. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? మరి ఎటు పోతావు అని అంటే బ్రహ్మాపూర్ నుంచి వచ్చినావు, మళ్ళా బ్రహ్మపురికే పోతావు. ఇంకెటు పోతానికి తోవలేదన్నమాట. ఎచ్చోట నుండి నీ వచ్చి ఉన్నవటన్న పచ్చి మాంసము తోలు పాడు బొంద. మరి ఎక్కడ వచ్చినావు? అచ్చుడు అంటే పచ్చి మాంసము తోళ్ళకి వచ్చి. మరి పచ్చి మాంసము తోళ్ళ ఉన్నది అది ఏంది? మంచిదేనా అంటే పెంటన్న పడ కూర్చుంటే మంచిగా ఉంటుంది, కానీ మనిషి చచ్చిపోతే ఈడ కూర్చుంటుంది అంటారని. పెంటలా పందేశాలు పని చేయొచ్చు, ఎత్తుకోసుకుంటూ చేసుకుంటారు, కానీ ఈడ కూర్చుంటారు. అంత పాడైన శరీరం అన్నాడు, దేనికి వనికి రాని శరీరం అన్నట్టు. అది పెంట పోపు అన్నట్టు. 12 వస్త్రాలు వేసినా అది ఆపుకుంటున్నది, దాని స్మెల్ తీసేస్తున్నది, కానీ దీన్ని తీసేసేంత తరం కాదండి కదా. అట్లనే పచ్చి మాంసము తోలు పాడు బొంద కులము చెప్పమటన్న నిలవి లేదు నాకు. మరి ఏ కులం అని చెప్పుదాం? మంచుకొక కులం ఉన్నది ఈడ. మేము కాపులము, మేము గౌన్లోళ్ళము, మేము గూన్లోళ్ళము, ఒకళ్ళు సాకలోళ్ళు, ఒకళ్ళు కమ్మరోళ్ళు, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. మరి అన్ని కులాలు ఉన్నప్పటికైనా ఏ కులం యాడ ఏర్పడతలేదు. వస్తువును బట్టి పేరు పెట్టిరన్నమాట కదా. ఒల పట్టుకొని పోతే గుండ్లుడు కదా. జాతిలో కూర్చుంటే కట్ట కొడితే కమ్మరు మనిషి అన్న, అదే ఇంట్లో కూర్చుంటే కొడితే అవసల మనిషి అన్న, బట్టలు పట్టుకొని పోతే సాగోళ్ళు అన్న కదా. ఒక పని మీదకి వెళ్ళి ఒక పేరు వచ్చిందన్నమాట. ఈ కులాలను ఎవరు పెట్టిండు? పరమాత్ముడు పెట్టిండా? అది లేదు, మనమే నిర్ణయించుకున్నాం. పరమాత్ముడు పెట్టిండు ఒకటే కులం కదా. ఇంకా ఆ కులం తప్ప మీకు ఏ కులము లేదు కదా. అందుకోసం అని ఏమంటున్నాడంటే కులము చెప్పమటన్న నిలవి లేదు కనా. ఏ కులం బనరాదు ఏమి సేతు. ఏ కులం అని చెప్తావు? అన్ని సబ్బండ కులాలు అందరు ఒక్క దగ్గర ఉన్నప్పటికీ అందరికి చేతికి వచ్చి రక్తం వెళ్తుంది, కానీ వేరు వేరు కులంకి ఒకటి రక్తం, కులంకి ఒకటి కలర్ వెళ్తుంది. సర్వజీవుల యందు రక్తమే ఉన్నది, క్షరాక్షరముల యందు రక్తమే ఉన్నది, కానీ ఇంకో దాంట్లో ఇంకోటి లేదు. పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. తాను పేరు చెప్పుకున్నందుకు తానకేం సిగ్గు? అవునా కాదా అని అంటున్నాడు ఈడ. కులము చెప్పమటన్న నిలవి లేదు నాకు. ఏ కులం అనరాదు ఏమి చేదు. ఏం కులం అని చెప్పాలి? చెప్పరాదు. వ్యాకులం మనది. వ్యాకులం అంటే అంతా ఒకటే కులము అని అర్థం. తల్లిదండ్రి ఇల్లాలు తనయులెవ్వరటన్న కలగన్న విధము ఎట్లనగరాదు. తల్లి, తండ్రి, అన్న, భార్య, అక్క, చెల్లి, ఇవన్నీ మనం వరుసలు పెట్టేసి
కదా. మరి ఇప్పుడు తల్లి లోపల గదే పరమాత్మ, నీ లోపల గదే పరమాత్మ, ప్రతి ఒక్క జీవులో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే కదా. మరి ఆ ఒక్కటి దానికోసం ఇవన్నీ ఎందుకు వేరు వేరు చేసినావు అంటే ఎరుక కోసం. ఎందుకు వేరు చేయవలసి వచ్చిందంటే దానికి ఒక నామం పెట్టి దానికి ఒక ఎరుక చేస్తే ప్రపంచంలో ఆగుతారు ప్రజలు. ఆ ఎరుకనే లేకపోతే ప్రజలు ఆగరు. ఎందుకోసము? ఇప్పుడు అదే పశువులు ఉన్నాయనుకో, పశువులకు దానికే దూడ పుడుతుంది, మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు అయినాక తల్లి మీదకే పారుతలేదు. దానికి లేదు జ్ఞానం. మరి ఎవడికి ఉన్నది జ్ఞానం? మానవుడికి ఉన్నది. ఈ మానవుడికి జ్ఞానం ఉంటే ఎట్లా అవుతాడు వాడు? పాశబంధాలతో కట్టేయాలంటే మనం వరుసలు పెట్టాలి. వరుస పెడితే ఆగుతాడు, వరుస లేకపోతే ఆగుతాడా? ఆగడని ఆడ చెప్తున్నది. తల్లిదండ్రి ఇల్లాలు తనయులెవ్వరట అన్న, కలగన్న విధము ఎట్లా అనగరాదు. మరి ఇప్పుడు మనకు కలబడ్డది, కళలో ఎంతో బ్రహ్మాండంగా పెళ్లిలోకి పోయినాం, ఏమో చేసినాం. తేలికొచ్చినాక రూముల్నే ఉన్నాం, అదంతా ఎటువా. అట్లనే ఈ ప్రపంచం కూడా కలగన్నట్టే, ఇది కళనే ఉన్నట్టే కనిపిస్తున్నది, కానీ ప్రపంచం లేదు. మనం ఏమనుకుంటాం? ఉన్నది ప్రపంచం అనుకుంటున్నాం, కానీ ఇదంతా కళ. నిద్రల కళ ఎట్లయితే లేదో ఇది కూడా ఒకనాడు పోయేటిదే, ఉండేటిది కాదు అని. కలగన్న విధము ఎట్లా అనగరాదు, అంత కలగన్న విధము ఉన్నది అంత సున్నా. అది కానొచ్చింది కూడా సున్నని, ఉన్నది కూడా సున్ననే. మరి ఏది? కలగన్న విధమున్నది అంత సున్నా. ఈ సున్న తెలిసిన వారు సుజ్ఞానులన్న. సున్నల్నే ఉన్నాం ప్రపంచం అంతా. భూమి ఎట్లున్నదే గుండ్రంగా, సున్నల్నే ఉన్నాం. తల్లి గర్భంలోకి వెళ్ళి సున్నలకి వెళ్ళి వచ్చింది, మళ్ళీ పౌడు పొక్క దొరికితే సున్నలకే పోతున్నావు. ఇంకేడున్నావు నువ్వు? ఇక నీదేది చూపెట్టు, ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. అందుకోసమని అట్లా పద్యం రాసిడు. కలగన్న విధము ఎట్లా అనగరాదు, అంత కలగన్న విధము ఉన్నది అంత సున్నా. ఈ సున్న తెలిసిన వారు సుజ్ఞానులన్న. గురుని కనుగొన్న గురుతూరు పురమునున్న ధరను నారాయణ స్వామి దాసుడన్నని ఇంత పెద్ద అర్థం పెట్టి ఆ పద్యమును రాశాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రపంచంలో మానవ జన్మకు వచ్చినామో ఏమాత్రం కొంచెం మనం మానవుల శరీరం పట్టుకొని ఉన్నాం కాబట్టి ఇతరులకు హాని చేయకుండా మేలు చెయ్యాలి. ఇతరుల మీద క్రోధం పెట్టుకోవద్దు, లోపల ఉద్దేశం పెట్టుకోవద్దు, ఏది పెట్టుకోకుండా మెసలాల. ఏది పెట్టుకున్నా నీకు నువ్వే నాశనం అవుతావు అంటున్నది శాస్త్రం. నువ్వు నా మీద నువ్వు కోపం పెట్టుకున్నావు అనుకో, ఎన్ని రోజులు పెట్టుకుంటావు? మరి పెట్టుకొని ఏం చేస్తావు? నాదేమన్నా గుంజుకుంటావా? ఏది గుంజుకో. మరి పో, నాది గుంజుకోపోతే నీదన్నా కొండపోతావా? నీది కూడా కొండవు. మరి నీది కాదు నాది కాదు, ఏమీ లేదు. ఎట్లా వచ్చినవో అట్లనే ఓవుడు. ఉన్నన్ని రోజులు హాములు పెంచుకొని ఇది నాది నీది అని 2 భేదాలతో ఉన్నది మానవ జన్మ అని చెప్పి. అంతే, భేదాలు నాది నీది అని మానవ జన్మకే ఉన్నది. కానీ ఈ దశమ జీవులన్నిటి కూడా నాది లేదు నీది లేదు. పచ్చగున్న తట తింటాయి, ఎచ్చగున్న తట పండి. బస్ ఆవిడికి కులం లేదు, గోత్రం. మరి ఎవడికి ఉన్నది కుల గోత్రం అంటే మానవుడికి. మరి మన కులాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం కలిపితే 4 కులాలు ఉన్నాయి మనకు. ఆ 4 కులాలను కూడా మనం వర్తిస్తలేమన్నమాట. అన్ని 36 కులాలు ఏరేసినాం మనం. మనకు ఎన్ని కులాలు ఉన్నాయి అంటే 4 కులాలు ఉన్నాయి. క్షత్రియ, బ్రహ్మ, వైశ్య, శూద్ర, 4 కులాలు. క్షత్రియుడు అంటే రాజు, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, వైశ్య అంటే సావుకారి, శూద్రుడు అంటే మానవుడు. ఇప్పుడు ఈ 4 తత్వాలు మన లోపలనే ఉన్నాయి, కానీ మనం గుర్తిస్తలేం కదా. ప్రొద్దున లేచినావు, స్నానం చేసినావు, పూజ పునస్కారం చేసుకుంటున్నావు, ఏం అక్షరం ముక్క రాకపోని ఒక దేవుని పెట్టుకొని ఇంత పశువుకు వేసి ఉత్పత్తిని ముట్టి మంగళారతి ఇట్లా చెప్పి దండం పెడుతున్నావు 2 చేతులతో. అప్పుడు బ్రాహ్మణుడు అయినవుడు. బ్రాహ్మణ తత్వం అప్పుడు వచ్చింది నీకు. మరి బ్రాహ్మణుడు చేసేది గంతే కదా. కాకపోతే నోటితో ఒర్రుతాడు లటాలట, నీకు రాదు, ఒర్రలేవు. ఒర్రకున్న పూజ అయితే గదే కదా. అప్పుడు బ్రాహ్మణత్వం వచ్చింది. నీ లోపల ఉన్నదే, ఇంకా బయట ఉందా? నీ లోపల ఉన్నాయి. మరి బ్రాహ్మణుడు అయిపోయి వైశ్యుడు, సావుకారి, ఎంచుకున్నాడు పైసలు. ఇంట్లో పైసలు రాగానే బిడిల పైసలు వచ్చినాయా, పింఛన్ పైసలు వచ్చినాయా, మొగలు తెచ్చి ఇచ్చినాయా, లేకపోతే అత్తమామ తెచ్చి ఇచ్చినాయా, కొడుకులు తెచ్చి ఇచ్చినాయా, ఎంచుకున్నావు, సావుకారు అయితే. ఇంకేమన్నా ఉన్నదా? మరి ఇప్పుడు ఈ 2 అయిపోయినాక ఇంకేమున్నది? బ్రహ్మ అయిపోయింది, అది సావుకారు అయిపోయినావు. వైన్షుడు 3 నామాలు పెట్టుకుంటారు కదా వైన్షులు. ఇక వైన్షులు ఏం చేస్తారు?
అక్కడ ఇక్కడ పోతారు, ఆడ ఈడ ఇంత గంట ఊది శంకు ఊది ఇంత జోలాడు కచ్చుకుంటాం కదా. మనం ఏం చేస్తాం, అటు ఇటు పోతాం, ఏదో ఒక పని చేస్తాం, ఆ పైసలు తెచ్చుకుంటాం. శూద్రుడు పొద్దున్న లేచిన నుంచి సీపురు కట్టబట్టాలా, పావుడ పట్టాలా, ఏమో చేయాలా శూద్రులు. ఈ 4 కులాలు మన లోపలనే ఉన్నాయి కదా, ఇంకా ఏడున్నాయి ఇక కులాలు అనే మాటనే లేదు. మరి ఏ పని చేసినప్పుడు ఆ కులం నీ లోపల ఉన్నది. అందుకోసమనే బ్రాహ్మణులు ఇప్పుడు నాటకం పీటకం ఆడినప్పుడు వాడు మంత్రి అంటాడు, తెర లోపల ఉండి రాజు అంటాడు, ఏ మంత్రివర్యా అందరూ సభవారందరూ కూర్చున్న వారేనా అని ఆడు చెప్తాడు పేరు. శూద్ర వైశ్య బ్రాహ్మణ క్షత్రియ ఉన్నవారేనా, మహాప్రభు అందరూ సిద్ధంగా ఉన్నారు, నీకోసం ఏం చేస్తున్నారు అని చెప్తాడు. మరి ఇప్పుడు ఆడ సావుకారు గారు వచ్చిండా మన ఆటల, బ్రాహ్మణుడు వస్తాడా, మరి రాజు వచ్చి కూర్చుంటాడా, మరి శూద్రులు ఉన్నారా, మరి ఉన్న అందరం మనమే, చూసేటోళ్ళం మనమే, ఆడేటోళ్ళం మనమే, అనేటోళ్ళం మనమే, వినేటోళ్ళం మనమే, చేసేటోళ్ళం మనమే. ఇక్కడ వాళ్ళు తేడా వాళ్ళని ఉన్నారా, కానీ మాటలు ఎట్లున్నాయి, వేరువేరుగా ఉన్నాయా లేవా? అవి అట్లా మన లోపలనే ఈ 4 కులాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కులాలన్నీ వేరు కావు, అంత ఒకటే కులము, జాతులు 2, స్త్రీ పురుష భేదం 2, బస్ అంతే. ఇక వేరే కులం అనేది లేదు అని శాస్త్రం చెప్తుంది.